Guys, this is Sridevi Chaudhary here. Well, మీకు అందరికి తెలుసు నేను 2 days back I said I will talk my opinion about the movie Viveka. Such a disgusting, disgraceful, erratic, not classy, such a worst movie I've ever seen. ఎవరు లభ్యం కోసం చేశారు ఈ మూవీ నాకైతే తెలియదు కానీ ఇంత వర్స్ట్ మూవీ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇమాజిన్ మన ఫ్యామిలీ గురించి కానీ మన గురించి కానీ ఎవరైనా సినిమా తీస్తే ఆపోజిషన్ పార్టీని కూడా అదే అడుగుతున్నాను నేను, తీస్తే ఎలా అనిపిస్తుంది మీకు? మీ వైఫ్ గురించి కానీ మీ మదర్ గురించి కానీ ఇలా మాట్లాడితే ఎంత వర్స్ట్ అనిపిస్తుందో. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ disgusting when I saw the movie Viveka. First of all, my deep respects for Vivekananda Reddy garu, one of the greatest politicians who always stood by his brother Dr. Y.S. Rajashekar Reddy garu. And personally, I know him also. He's such a gentleman. Now, ఎందుకు జరిగిందో ఎవరు మర్డర్ చేశారో అయితే నాకు తెలియదు. బట్ మార్చ్ నెలలో ఈ మర్డర్ జరిగినప్పుడు the whole state was in shock that ఎందుకు ఇలా అయింది, ఎవరు చేశారని. బట్ దెన్ అందరు క్వైట్ ఉన్నారు. అండ్ దెన్ సునీత, హిస్ డాటర్, ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years వైఎస్ షర్మిల, వైఎస్ సునీత కంప్లీట్ థియరీ మార్చేశారు. అట్ మా బ్రదరే చంపాడు, జగన్మోహన్ రెడ్డి గారికి చంపారు, అవినాష్ రెడ్డి గారు చంపారు అని ఇవన్నీ మాట్లాడటం కూడా చాలా చీప్ అనిపిస్తుంది. అంటే టు వాట్ ఎక్స్టెంట్ మీ పాలిటిక్స్, యు ఆర్ ప్లేయింగ్ దిస్ పాలిటిక్స్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ దేనికోసం ఈ పాలిటిక్స్ ఆడుతున్నారు మీకు తెలీదా? మీ ఆత్మసాక్షికి తెలీదా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎవరు చేయించారు? ఒకళ్ళ మీద తోసేస్తాం. సింపుల్ క్వశ్చన్. అండ్ మర్డర్ మార్చ్లో అయింది. ఆ రోజున ఆ ఊర్లో ఎస్పీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎస్పీ ఉన్నాడు. అండ్ సిట్ వాజ్ మోర్ పవర్ఫుల్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కేస్. అండ్ ఆ టైంలో ఎవరు పరిపాలించారు? సిబిఎన్, టీడీపీ హయాంలో ఈ మర్డర్ జరిగింది. వాళ్ళు వదులుతారు అసలు ఇది జరిగితే? అండ్ ఆల్సో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ కూడా 60 days ఉంది. రాకముందు కూడా ఆ పవర్ టీడీపీలోనే ఉంటుంది. వాళ్ళు ఎందుకు వదులుతారు? అప్పుడేం చేయకుండా ఈ లాస్ట్ 2 years నుంచి కంప్లీట్ థియరీ మార్చేశారు. అండ్ వెరీ ఫనీ దట్ ఈస్ వైఎస్ షర్మిల ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హర్ బ్రదర్. ఆమె సీటు, ఆమె గురించే మాట్లాడుతుంది, ఈ మర్డర్ గురించి మాట్లాడుతుంది. కానీ దేనికి వస్తుంది పాలిటిక్స్? తెలంగాణ నుంచి ఎందుకు షిఫ్ట్ అయింది కూడా నాకైతే అర్థం కాలేదు. సో దిస్ ఇస్ వెరీ సాడ్ స్టేజ్. అండ్ యూజింగ్ సునీత, అండ్ సునీత ఆల్సో యూజింగ్ హర్ సెల్ఫ్ టు ప్రమోట్ హర్. And it's very sad and disgusting. I felt seeing this whole dirty game of politics is saddening and very very sad. Simple question ఒకటి అడుగుతాను, అసలు దినానికి వైఎస్ షర్మిల వెళ్ళిందా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి దినానికి వైఎస్ షర్మిల అసలు వెళ్ళిందా? అది కనుక్కొని చాలు. సడన్గా చిన్నాయన, మా చిన్నాన్నగారు, మా సునీతమ్మ, ఇంకా ఏళ్ళ అమ్మల అనుకుంటే సరిపోతుంది. కానీ ఇట్స్ వెరీ వెరీ సాడ్ స్టేజ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆన్ వన్ పర్సన్, బట్ ఐ know that same YS Sunita told her friends in America also that Jagannath Reddy garu personal ga chepparu, amma meer vachi body ni chusi నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటావు అది తీసుకుంటే నేను దానికి సపోర్ట్ ఇస్తానని. ఇది కాదని ఆత్మసాక్షిని తను అడగమనండి, అన్నీ అడగండి మీరు వెళ్ళి ఆత్మసాక్షికి చెప్పమని. చెప్పారో లేదా అని కూడా. అండ్ మాట్లాడుతుంటే కూడా ఐమ్ ఫీలింగ్ సో సాడ్ దట్ టు వాట్ ఎక్స్టెంట్ దీస్ 2 women have gone down and stooped down to what level. It is very very sad. And just because elections are here, they want to tarnish the image. Well, anyway, nobody can tarnish YS Jagannath Reddy garu because he is people's leader, and we love him dearly. And hopefully he will come back with flying colors. And lot of underprivileged people will be happy that if he comes to power, because he is underprivileged and poor people's leader. And how much ever you tarnish Avinash Reddy, he will win the election. And one more last question I like to close is, వెన్నుపోటు పొడుస్తుంది ఎవరు? ఎన్టీ రామారావు గారికి, సిపిఎం చంద్రబాబు నాయుడు గారు. నేను భువనేశ్వర్ అక్క లేకపోతే బ్రహ్మణి గురించి కానీ ఎవరి గురించి మాట్లాడు, బికాస్ ఐ నో దెమ్ పర్సనలీ అండ్ దే ఆర్ నైస్ పీపుల్. బట్ చంద్రబాబు నాయుడు, I don't know. And lot of people say you come from the community of Kamma and Chaudharys, and how come you're talking against your own community? No, I don't speak against my community. I rather am proud to say that I always support my community first. And it's very important. నా కమ్యూనిటీని సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు? బట్ దెన్ ఐ బిలీవ్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, బికాస్ ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, whom I admire dearly. And this the only thing I would like to talk is, Viveka movie is such a disgusting, disgraceful movie, and shame on the producers who produced this movie at all, and being a Reddy also. And very very sad. And this movie should be taken out from the YouTube also. It's just to tarnish the image of YS Jagannath Reddy garu, and which will not happen because people know the truth. People are seeing this drama of these 2 sisters. So I don't know what to
to say. So I'm closing. Forgot to mention. I wouldn't say I forgot to mention. I didn't want to mention, but I thought it's important to mention now. ఇప్పుడు మెన్షన్ చేయాలనుకుంటున్నాను నేను. ఒక సీన్లో దే షోడ్ మిస్టర్ అవినాష్ రెడ్డి అండ్ మిస్ వైఎస్ భారతి గురించి. అది ఇన్ వర్డ్స్లో చెప్పాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. సో చెప్పదలుచుకోవట్లా నేను. I mean, as far as I know, he's like a son to her. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి కూడా వైఎస్ భారతి గారి ఇంట్లోనే పెరిగాడు. సొంత తమ్ముడు కూడా అంది యాక్చువల్లీ. షీ రేస్డ్ హిమ్ లైక్ అ సన్, అండ్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి సెడ్ టు మీ. షీ రేస్డ్ హిమ్ లైక్ అ సన్ అండ్ షీ ట్రీట్స్ హిమ్ లైక్ అ సన్. అండ్ అలాంటి రిలేషన్ని ఇంత డిస్గస్టింగ్ వేలో చూపించారు. Even that words I don't want to mention. Actually, I didn't want to mention, but I thought it's important to mention. Ani, I'm doing this recording again, and I'm going to put it in my video that please don't do such cheap things. You need kuda oka daughter, oka talli, oka sister, everybody unnaru manaku kuda, and to talk like this, and it is very disgusting. Imagine what Bharti gar daughters also would have felt seeing this movie, you know. And this humanity has gone to dogs, and politics has become horrible. It's like, I'm happy that I'm not into direct politics. It is such a sad thing for me. Very, very sad. I can't say beyond words for me. It is cheap. That's it.